హాయ్ అండి. అస్సలాముఅలైకుం అండి. మీకు పాలతో, చక్కెరతో పని లేకుండా అంటే పాలు, చక్కెర అవి లేకుండా కూడా ఒక రెసిపీ చూపిస్తానండి. రాని చూసేది రెసిపీ. ఫస్ట్ ఏంటంటే క్యారెట్ని బాగా నెయ్యిలో వేయించుకోవాలండి. వాటర్ వేయకూడదు, చక్కెర వేయకూడదు, పాలు వేయకూడదండి. అలాగా క్యారెట్ హల్వాలాగా అస్సలు మనం ఉడికించకూడదు. అది పాలు చక్కెరలాగా మొత్తం ఇది నెయ్యిలోనే వేయించాలి. క్యారెట్ని నెయ్యిలో వేయించిన తర్వాత అవి నెయ్యి కొంచెం బయటకు వచ్చే తర్వాత అవి క్యారెట్ పైన పక్కన తీసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలాగ పక్కన తీసుకొని పెట్టిన తర్వాత మీకు కండిషనర్ మిల్క్ అని వస్తుందండి. దాంట్లోనే ఏంటంటే చక్కెర, పాలు మొత్తం అవే దాంట్లో కలిసి ఉంటారు. ఫస్ట్ ఏంటంటే మళ్ళీ నెయ్యి వేసి నేను డ్రై ఫ్రూట్స్ మీకు ఉన్న దాంట్లో మీ దగ్గర ఏమేమి ఉంటాయో డ్రై ఫ్రూట్స్ అన్నీ మొత్తం అన్నీ గీలో వేయించుకోండి. చూసారా, ఇదేనండి చక్కెరతో పాలతో పని లేకుండా ఇదే సింపుల్గా అయ్యేది. దానిపైన క్యారెట్ పైన దాన్ని మొత్తం అది వేసేసాను కండిషనర్ మిల్క్ అనేది. తర్వాత ఎండు ద్రాక్ష నేను వేయించలేదండి, ఎందుకంటే నాకు ఇష్టం ఉన్నది అలాగా. తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ వేయించింది నెయ్యిలో అది పైన డెకరేషన్గా వేసేసాను. తర్వాత ఏంటంటే పాలపొడి అండి, పాలపొడి మళ్ళీ దానిపైన మళ్ళీ వేసాను. చూసిన మళ్ళీ దానిపైన ఏంటంటే గీ వేసాను. అంతే, సింపుల్గా మీకు 10 నిమిషాల్లో రెడీ అయిపోద్దండి ఈ ఐటెం అనేది. ఈ స్వీట్నెస్ కొంచెం